నిరుద్యోగుల ఐక్యత జై తెలంగాణ గౌరవనీయులు జీవితమంతా కూడా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతర పోరాట యోధుడు అన్న పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి గౌరవనీయులు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి గౌరవనీయులు అశోక్ గారికి గెల్లు శ్రీను గారికి నీలం వెంకటేష్ గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు జాన్ వెస్లీ గారికి వేదిక మీద ఉన్న మా నిరుద్యోగ యువతి యువకులకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ సభ్యులకు మా సోదర సోదరీమణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఉద్యమాభివందనాలు. కాలాతీతమైంది, నేను ఎక్కువ టైం తీసుకోను, 5-10 నిమిషాల్లోనే ముగిస్తాను. దాదాపు 2 దాటింది కనుక మీ ఓపికను ఇంకా పరీక్షించే ఇదైతే నాకు లేదు. మిత్రులారా, ఈరోజు ఈ నిరుద్యోగ జేఏసీ ఏమడుగుతా ఉంది? నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినరు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్నాడు. వెనకటికి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసోళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా, నీ బట్టలు కూడా విప్పి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు, ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది, అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది. మేం గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ని పెట్టిండు, మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసినాం ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం. ఏంది ఈ జాబ్ క్యాలెండర్, ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం. పోనీ అదన్నా నిలుపుకున్నారా? అందులో ఉద్యోగాల సంఖ్య లేదు, డేట్లు మాత్రం పెట్టిండ్రు. ఆ ఒక్క డేట్ అన్నా, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంటే మనకు ఎన్నో మాటలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు బోగస్, 4000 నిరుద్యోగ భృతి బోగస్, మెగా డిఎస్సి బోగస్, అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అన్నారు, అదో బోగస్. ఆ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయింది. అది ఏం చెప్పిండ్రు? జూన్ 2వ తారీఖు నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు మేము రాజీవ్ యువ వికాసం కింద సాయం చేయబోతున్నామన్నారు. జూన్ 2 పోయి 5 నెలలు ఒక్కనికన్నా ఇచ్చిండ్రా? మాటలు కూడా బోగస్, హామీలు బోగస్. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిండ్రు.
నేను మా తమ్ముళ్ళని కోరేది ఒక్కటే, ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగాడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ను జూబ్లీ హిల్స్ లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే, అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. జీవో 29, జీవో 55 ఆనాడు అసెంబ్లీలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన బట్టి విక్రమార్క గారు, మీరు దళిత వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఎట్లయినా సోయి లేదు, నువ్వన్నా పట్టించుకో బట్టి గారు అని చెప్పి శాసనసభ వేదికగా బతిన్లాడినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమైతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనిలో పడ్డారు. గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది, వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు, విద్యరాని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి, జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఏది ఏమైనా బాగా ఆలోచించండి. ఇవాళ నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు సంపాదించింది, పెద్ద ఎత్తున పెట్టుబడులను